నిక్షేపం నడిపిస్తారు. నీకు స్తోత్రంలో ఈ రాత్రి అత్మందికి మనం చూడబోతాం. నీకు స్తోత్రంలో ఉంటారు. హల్లెలూయా. 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 మీ అందరినీ చూడడం మరొక మారు చాలా సంతోషంగా ఉంది. 3 రోజులు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రజెన్స్ ఎక్కడైతే కదులుతుందో రాత్రి పగలు ఆయన ఒక షకైన మహిమ కింద మీరంతా రిసీవ్ చేసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఒక న్యూ థింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. హల్లెలూయా. కొత్త పుస్తకాన్ని ఓపెన్ చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అయింది, కానీ కొన్ని ముఖాలు నాకు ఇంకా గుర్తే ఉన్నాయి. సో చూసినప్పుడు మనకు చాలా సంతోషం వేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ప్రభువా నేను ఈరోజు తీర్మానం తీసుకున్నాను నా బలిపీఠం కడతానని, ఎంతమంది ప్రభువా నేను కనీసం ఒక 2-3 గంటలైనా ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నాను. 3 గంటలు, 2 గంటలు కూడా కాదు. ఎంతమంది తీర్మానం తీసుకున్నారు? ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా బ్రేక్ త్రూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రేయర్, ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక టైం తీసుకోను. ఆల్రెడీ 10 అయిపోయింది. ఇందాకే మాట్లాడుతున్నాను తమ్ముడు నేను. మొత్తం ఉదయం నుంచి వాళ్ళు ఫుల్గా రిసీవింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అలసిపోయి ఉంటారు, రిసీవింగ్ చేసుకుంటారా లేదని మాట్లాడుతున్నారు. సో దేవుడు మీ చెవులు తెరువును గాక. ఆమేన్. హల్లెలూయా. శరీరంలో అలసిపోతాం, ఆత్మలలో. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో ప్రార్థన చేశారు. ఆమేన్. హల్లెలూయా. 40 దినాలు ఆయనకి ఒక 4 రోజుల్లాగా అనిపించి ఉండొచ్చాము. ఆత్మలో చేసే ప్రార్థనకి, శరీరంలో చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. అంటే ప్రార్థన మొదలెడతారు, ప్రభువా మీ బాధలు చెప్తూ, మీ కష్టాలు చెప్తూ, ప్రార్థన చేస్తూ ప్రభువా ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ, నీ మహిమను చూడాలి. సో ప్రార్థన చేస్తారు. కరెక్ట్గా అరగంట అవుతుంది. అరగంట చేశాను నేను ప్రార్థన. ప్రభువా ఈరోజు నేను ఎలాగైనా ప్రభువా నన్ను నిలిచే ప్రభువా. 45 నిమిషాలు దాటుతుంది. మొత్తానికి 1 గంట ప్రార్థన కష్టానికి అయిపోతుంది. తర్వాత వాచ్ చూసుకొని ఈరోజు నేను 1 గంట ప్రార్థన చేశాను, 1 గంట ప్రార్థన చేశాను. సో నీ 1 గంట ప్రార్థనలో నీకు సాటిస్ఫాక్షన్. ఎవరికి సాటిస్ఫాక్షన్? నీకు సాటిస్ఫాక్షన్. మన ఇంట్లో 1 గంట ప్రార్థన చేస్తే వెళ్ళిపోయేవి లేవు. కొందరి ఇంట్లో 1 గంట ప్రార్థన చేస్తే ఖాళీ చేసేవి కొన్ని లేవు. మన బ్రేక్ త్రూస్ కానీ ప్రార్థన చేస్తూ
గంట దాటిన తర్వాత ఏదో జరగబోతుంది. ఆ గంటన్నర దాటిన తర్వాత ఏదో జరగబోతుంది. అట్మాస్ఫియర్ ఏదో షిఫ్ట్ అవ్వబోతుంది. నువ్వు ఉంటున్న అట్మాస్ఫియర్ ఏదో మారిపోబోతుంది. ఆ అట్మాస్ఫియర్, ఆ గాలి దేవుని దేవదూతలు రావడానికి అట్రాక్ట్ చేయబోతుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తావు అంటే ఈ అట్మాస్ఫియర్ని క్లియర్ చేస్తున్నావు. ఈ గాలి నువ్వేం చేస్తున్నావు అంటే క్లియర్ చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు పోర్టల్ ఓపెన్ అవ్వడానికి నువ్వు అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నావు. అది ఫస్ట్. అందుకే ప్రార్థన చేసినప్పుడు కొందరు స్ట్రగుల్ అవుతారు. ఒక 30 minutes, 1 hour, 1.5 hour స్ట్రగుల్ అవుతారు. బట్ ఒక్క గంటన్నర దాటిన తర్వాత అట్మాస్ఫియర్ టోటల్గా షిఫ్ట్ అయిపోవడం మొదలవుతుంది. అట్మాస్ఫియర్ మారిపోవడం మొదలవుతుంది. నీ ప్రేయర్, నువ్వు చేసే ప్రార్థన మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయట్లేదు ఆ టైంలో నుంచి, నీలో నుంచి పరిశుద్ధాత్ముడు చేయడం మొదలెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కంట్రోల్ తప్పిపోతావు. ఆఫ్టర్ 2 hours, 2 గంటలు దాటిన తర్వాత నీ కంట్రోల్ తప్పిపోతుంది. నేను స్పృహలోకి వచ్చి ఒక్కొక్కసారి అనుకుంటాను, నేను ప్రార్థన చేసినప్పుడు స్పృహలోకి వస్తాను, ఇది నేను పలికేనా అని నాకు అనిపిస్తుంది. ప్రార్థన ఎలా ఉండాలంటే నువ్వు కన్సెప్ట్ చేయాలి, తర్వాత పరిశుద్ధాత్ముడు దాన్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది ప్రార్థన అంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తనే వాక్యమై ఉండి కూడా రాత్రంతా ప్రార్థన చేసేవాడని వాక్యం చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కడిగి ప్రార్థన. శోధన వచ్చిన తర్వాత రాకముందా? హల్లెలూయా. శోధన వచ్చిన తర్వాత రాకముందా? రాకముందా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు శోధనలో ప్రవేశించక ముందే, ఆమేన్, రాత్రి నువ్వు పడుకున్నప్పుడే స్పిరిచువల్ యాక్టివ్ అయిపోతుంది. ఆత్మ మండలం యాక్టివ్ అయిపోతుంది నువ్వు పడుకున్నప్పుడు. అంటే మనిషి ఎప్పుడైతే రెస్ట్లోకి వెళ్ళాడో ఆత్మ మండలం, దురాత్మలైన, పరిశుద్ధాత్మైన, దేవదూతలైన, చీకటి శక్తులైన అలర్ట్గా పనిచేయడం మొదలెడుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, నిద్రపోయినప్పుడు అంటే వచ్చి శత్రువు వచ్చి ఏం నాటి వెళ్ళిపోయాడు? గురుగులు నాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నిద్రమత్తులోనే హాయిగా పడుకున్న టీవీ చూసి సంవత్సరం పోయి రిజల్ట్ వస్తుంది. నువ్వు చేసిన మెలుకుగా ఇదేంటి ఇలాగైంది, ఏంటి ఇలా జరిగిందా జీవితంలో? ఏం చేసాం మనం? మెలకుగా ఉండి ప్రార్థన చేయలేదు. అండ్ నువ్వు ఎప్పుడైతే మెలకుగా ఉండి ప్రార్థన చేయడం మొదలెడతావు, అట్మాస్ఫియర్ షిఫ్ట్ అవడం వల్ల హోలీ స్పిరిట్ అట్మాస్ఫియర్లోకి నువ్వు ఎంటర్ అవుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి ఏం చేస్తాడో అది నేను చూస్తాను, అదే నేను చేస్తాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. రేపు నువ్వేం చేయాలో, లేకపోతే నీ భవిష్యత్తు ఏం జరగబోతుందో నీ ప్రార్థన డిసైడ్ చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది ప్రభా దేని నుంచి తీర్మానం తీసుకుంటారు? గంట ప్రార్థన నాకు సరిపోదు అట్లీస్ట్. అంటే కొందరు ఒకేసారి 3 గంటలు చేయలేరులేండి. 1 గంటన్నర, 2, ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక 3. ఆమేన్, హల్లెలూయా. అపోస్టల్ పాపా బబులోవా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే మోకరించి ప్రార్థన చేసినప్పుడు రోజుకి కొన్ని గంటలు ప్రార్థన చేశాడు. 6 గంటలు 8 గంటలు ప్రార్థన చేశాడు. ఆయన మీద ఒక నాగుపాము వచ్చి కొండ మీద ప్రార్థన చేస్తుంటే నాగుపాము ఎక్కింది. నాగుపాము దూరం నుంచి చూస్తున్నారు శిష్యులు. కరెక్ట్గా ఆమెన్ అనే లోపల నాగుపాము ఏమైపోయిందంటే కర్రపుల్ల అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్టల్ పాపా బబులో అని ఆయన అంతగా చదువుకోలేదు. ఆయనకి వేరే దేశానికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, లేకపోతే దేవుని అద్భుతాలు చేయడానికి దేవుడు పంపించడానికి వెళ్తే అతనికి వెళ్ళడం తెలియలేకపోయింది. అయితే ప్రార్థన చేసినప్పుడు
అతను 6 గంటలు మోకాల మీద ప్రార్థనలో ఉండగా అలాగ పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కకుండా 75 దేశాలు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిట్ లో ఏదైనా జరగచ్చు. నువ్వు ఏదైతే ఆత్మ మండలంలోని ఏదైతే నువ్వు మారుస్తావో నీ ప్రార్థన ద్వారా, దట్ అపియర్స్ ఇన్ యువర్ ఫిజికల్, అది నీ భౌతిక ప్రపంచంలో భౌతికంగా అదే రిజల్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ మండలంలో నువ్వు ప్రార్థనలో ఏదైతే మారుస్తావు, ఆ వివాహం అయితే వివాహం, ఉద్యోగం అయితే ఉద్యోగం, కుటుంబ సమస్య అయితే కుటుంబ సమస్య, అక్కడ మారితేనే ఇక్కడ మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఎంత మార్చడానికి ట్రై చేసినా అక్కడ లాక్ అయి ఉంటే నీ ప్రయాస అర్థం. హల్లెలూయా. అందుకే యు నీడ్ టు, నువ్వు ఆ ఆత్మ మండలంలో ఎంటర్ అవడం నేర్చుకోవాలి ప్రార్థనలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మండలంలో వాటిని ఓడించి నీకు కావాల్సిన తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, అయితే మీరు పోరాడినది మనుషులతో కాదు కానీ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాటి మీద నువ్వు ఎప్పుడైతే అధికారాన్ని తీసుకుని, హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు అధికారాన్ని తీసుకుని ముందుకెళ్తావో, ఓడిస్తావో, ఇక్కడ ఆ ఒక రిజల్ట్ నువ్వు చూడడం మొదలెడతావు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది జీవితంలో నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు అనే ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారు. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆత్మలో మనం చూడడం నేర్చుకోవాలి. ఏంటి? ఇప్పుడు కళ్ళు మూసుకుని అమెరికాను ఊహించుకోండి, కళ్ళు మూసుకుని ఊహించుకోండి, కొన్ని రాజమండ్రిని ఊహించుకోండి, అది వైజాగ్ని ఊహించుకోండి. సో నేను వైజాగ్లో ఉన్నానని నేను ఊహించుకున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వే అద్భుతం చూడాలనుకుంటావో దాన్ని ఊహించుకోండి ఫస్ట్. హల్లెలూయా. నువ్వు ఊహించుకున్నప్పుడు యాజ్ ఎ మ్యాన్ థింక్స్ సో హి ఈస్, నువ్వేది ఆలోచిస్తావో అదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడని నువ్వు ఎప్పుడైతే ప్రాసెస్ చేయడం మొదలెడతావు, నీ మైండ్కి ఆలోచన చేయడం మొదలెడతావో ఆటోమేటిక్గా జరగడం మొదలవుతుంది. హల్లెలూయా. నీ ప్రేయర్, నీ వే ఆఫ్ ప్రేయర్ మారిపోద్ది, నువ్వు ప్రార్థన చేసే విధానం మారిపోద్ది. ఎందుకంటే మీరు అడిగినప్పుడు వాటిని పొంది ఉన్నారని నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రేయర్ ఎలాగ ఉంటుంది? ప్రార్థన చేశాం కానీ అవ్వలేదు, ప్రార్థన చేశాం కానీ జరగలేదు. నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఫిజికల్ రెల్లంలో చూస్తున్నావు, ఫిజికల్ రెల్లంలో నువ్వు ఆలోచిస్తున్నావు, బట్ స్పిరిట్ రెల్లంలో నువ్వు చూడగలగా, ఆత్మలోకంలో నువ్వు చూడగలగా, ఆల్రెడీ ఆ అద్భుతం నా ఇంట్లో దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ ఆ జాబ్ దేవుడు నాకు డోర్ ఓపెన్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది విశ్వాసం లేని ప్రార్థన, విశ్వాసంతో ఉన్న ప్రార్థన, రెండిట్లో ఏది గిఫ్ట్ ఇవ్వబడుతుంది? మరి నీ ప్రార్థన ఎలా ఉండాలి? ఆమేన్. అంటే నువ్వు పొంది అంటే నువ్వు ఊహించుకోవాలి, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పక్కోడు కారణం ఊహించుకోకండి, పక్కోడు ఇల్లు ఊహించుకోకండి, దేవుడు నీకేది ఇవ్వాలనుకున్నాడు. ఆమేన్. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఊహించుకోవడం ఇమేజ్ని ప్రాసెస్ చేయడం మొదలెడతావు మైండ్లో, అది నీ జీవితంలో మేనిఫెస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ చర్చ్ కట్టకముందు, చర్చ్ బిల్డింగ్ కట్టకముందు, ఈ చర్చ్ బిల్డింగ్ ఒక మైండ్లో ఉందా లేదా? ఎవరో మైండ్లో ఉందా లేదా? పాస్టర్ గారి మైండ్లోనో, లేకపోతే ఆర్కిటెక్ట్ మైండ్లోనో, ఇంజనీర్ మైండ్లో ఉందా లేదా? లేకపోతే మిల్లే అనుకుందాం. ఇది భౌతికంగా కట్టబడక ముందు ఒకళ్ళ మెదడులో ఇది ఉంది. ఆ తలుపు అక్కడ ఉండాలి, ఈ యొక్క పిక్చర్ ఇలా ఉండాలి, ఇక్కడ కుర్చీ ఇలాగా ఉండాలి, ఇక్కడ పోడియం ఇలా ఉండాలి, ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ ఇలా ఉండాలి, ఫ్యాన్స్ ఇలా ఉండాలి, అటువైపు విండోస్ ఉండాలి, స్పీకర్ అక్కడ ఉండాలి, డ్రమ్ సెట్ అట్లా ఉండాలి. ఆల్రెడీ
ఇది ఒక మైండ్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ మైండ్లో ఉన్నది ఆటోమేటిక్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయి ఏమైంది అది అంటే ముందు ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? అందుకే బైబిల్ చెప్తుంది, యాజ్ అ మ్యాన్ థింక్స్ సో. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ఫ్యాన్ తారోక ముందు, ఈ బల్బ్ తారోక ముందు ఇది ఎవరి మైండ్లోనే ఉంది? ఒకరి మైండ్లో ఉందా, లేకపోతే ఆటోమేటిక్ దాని మాటకి అది పుట్టేసిందా? రాత్రి పుట్టేసిందా? ఇది ఎవరో మైండ్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను ఎందుకు చెప్తానంటే, నీ మైండ్ దేవుని వాక్యం మీద ఉన్నప్పుడు, హల్లెలూయా, నీ మైండ్ దేవుని వాక్యం మీద ఉన్నప్పుడు పాపం చేయలేవు. అతనికి ఆశీర్వాదము మీద మనస్సు లేకపోయిన గనక ఆశీర్వాదం ఆయన విడిచి వెళ్ళిపోయిందని ఉంటుంది. హల్లెలూయా. మెడిటేటింగ్ ఆన్ ద బ్లెస్సింగ్స్ అంటే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాల మీద ధ్యానించకుండా లోకంలో సినిమాలు, లోకంలో ఉన్న సీరియళ్ళు, లేకపోతే లోకంలో ఉన్న ముసలమ్మ ముచ్చట్ల మీద నీ మనస్సు ఉంది కాబట్టి అందులోనే నువ్వు తిరుగుతున్నావు అలాగా. హల్లెలూయా. యవనస్తులైతే ఆ సినిమాలు, ఆ అసభ్యకరమైన చిత్రాలు చూస్తూ నీ మైండ్లో అదే పెట్టుకుంటున్నావు. అనే నేను సడన్గా పాపంలో పడిపోయినాను. సడన్గా ఏం పడలేదు, ఆల్రెడీ దాన్ని ఫీడింగ్ ఇచ్చావు, ఆ ఫీడింగ్ బయటకు వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఏది దాంట్లో స్టోర్ చేసావో ఒకరోజు సడన్గా అది బయటకు వచ్చింది. అంటే నీ మనస్సులో, నీ మైండ్లో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు దేవుని వాక్యాన్ని మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో, లేకపోతే దేవుని గురించిన ఆశీర్వాదాల గురించిన వెతికే మనస్సు నీళ్ళు ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా అది మేనిఫెస్ట్ అవ్వడం, బయటికి ప్రచురించబడడం మొదలవుతుంది. ఆమేన్, హల్లెలూయా. గలతీయులు 4:2. అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన హల్లెలూయా. అబ్రహాం కుమారుడు ఎవడండి? ఇస్సాక్. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత అబ్రహాం కుమారుడు ఎవరు? యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత అబ్రహాం కుమారుడు ఎవరు? ప్రదీప్ శామ్యుయల్, ఎబినేజర్. ఆమేన్, హల్లెలూయా. అంటే తండ్రి ఏకైక కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాల్లో నీకు పాలిభాగస్తుడిగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ లైన్ మారిపోయింది. ఇప్పుడు నేను ఎవరు? అబ్రహాము. పాస్టర్ గారు ఎవరు? ఎబినేజర్ ఎవరు? మీరెవరు? మైండ్ మారాలి. ఏం మారాలి? హల్లెలూయా. నేను అబ్రహాం. దేవుడికి ఒక ప్రత్యేకమైన ఒక లక్షణం ఉంటుంది. నేను ఉన్నవాడను అనువాడను అనే దేవుడే ఎక్కువగా ఏమని పిలిపించుకుంటాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను ప్రదీప్ శామ్యుయల్ దేవుడను, నేను ఎబినేజర్ దేవుడను. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు పెట్టి దేవుడు పిలిపించుకోవాలనుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళే ఆఫీస్లో అయినా, నువ్వు చేసే పరిచర్యలో అయినా, నువ్వు ఉండే ఎక్కడుంటే అక్కడ ఆమేన్, హల్లెలూయా, నీ దేవుడే అంటాడు దానియేలు దగ్గర రాజు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని బిడ్డ నువ్వు. ఆమేన్, హల్లెలూయా. గలతీయులు 4 మళ్ళీ ఒకసారి చదవండి. అది తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును
బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చుకొనును. ఆ, ఆ, అతడు సంరక్షకులేమియు, గృహ నిర్వాహకులేమియు ఆధీనములో ఉండును. అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. హల్లెలూయా. అంటే కుమారుడే గాని ఏమై ఉన్నాడు? దాసుడు అంట. హల్లెలూయా. కుమారుడే ఇప్పుడు ఈయన అడిగితే, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు ఈయన అడిగితే పెద్ద కార్ అడిగారు అనుకోండి, ఇతను అడిగారు, సో కారు ఇచ్చేస్తారు వెంటనే. ఎందుకు? హల్లెలూయా. నువ్వు ఎదగకపోతే నువ్వు దాసుడే. హల్లెలూయా. నువ్వు ఎదగకపోతే నువ్వు దాసుడే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉన్న ప్రత్యక్షతని నువ్వు ఎంతగా దేవుని గురించి తెలుసుకుంటావో నువ్వు ఆయనలో ఎదుగుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎదుగుతున్నప్పుడు, నా కూతురు ఉంది, నా కూతురు వచ్చి డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఈరోజు నీ ఫోన్ తీసుకుంటాను, డాడీ ఈరోజు నీ పెన్ తీసుకుంటాను అని అడుగుతుందా? వచ్చి ఫోన్ తీసుకుని పెన్ తీసుకుని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. సో నా కూతురు పెద్ద అవుతున్నప్పుడు ఏంటి ఇవ్వాలో నాకు తెలుసు. సో తను ఎదుగుతున్న కొలది ఒక్కొక్కటి నేను రిలీజ్ చేయడం మొదలెడతాను. హల్లెలూయా. తన ఎదుగుతున్న కొలది ఒక్కొక్కటి నేను రిలీజ్ చేయడం మొదలెడతాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎదగకుండా అక్కడే ఉండిపోయావు అనుకో, నువ్వు కుమారుడు అయినప్పటికీ నువ్వు ఎలాగున్నావు? దాసుడుగా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసును గురించిన జ్ఞానము నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు ఆయనలో ఎదగడం మొదలెడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. 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 యేసు క్రీస్తుకి దేవుడిచ్చిన ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, వారసత్వం ఏదైతే ఉందో సమానంగా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జగతి పునాది వేయబడక ముందే తన కుమారుని యందు, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదం మీకు ఇవ్వబడుతుందంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఎదగడం, దేవునిలో నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు, చిన్న బాబుకి నేను పిలిచి అరే నీకు ప్లాస్టిక్ కార్ ఇస్తాను అంటాను, కానీ రియల్ కార్ ఎందుకు ఇప్పుడు ఎదగలేదు. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు